భారత్ జపాన్ బంధం కాలాతీతమైందన్నారు ప్రధాని మోదీ. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో జపాన్తో కలిసి పనిచేస్తామన్నారు. అసోం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపాంతరం చెందుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వాణిజ్య చర్చల్లో దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు సెంట్రల్ మినిస్టర్ గోయల్. బీజేపీ దాడులకు భయపడేది లేదన్నారు ఎల్ఓపీ రాహుల్. అక్రమ చొరబాట్లను ప్రోత్సహించిన అమిత్ షా తల నరికినా తప్పులేదన్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. జపాన్తో ఆర్థిక వ్యూహాత్మక బంధానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జపాన్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్ సక్సెస్ఫుల్ కలయిక అని చెప్పారు. టోక్యోలో ఇండియా జపాన్ బిజినెస్ ఫోరంలో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు మోదీ. 2 రోజుల పర్యటన కోసం టోక్యోకు చేరిన ప్రధాని మోదీకి గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. భారత్ జపాన్ దేశాల స్నేహబంధానికి అవధులు లేవన్నారు పీఎం మోదీ. చంద్రయాన్ 5 మిషన్ లో ఇస్రో, జాక్సా మధ్య ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాల సహకారం భూ సరిహద్దులు దాటి అంతరిక్షంలోనూ కొనసాగుతోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అంటూ జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు మోదీ. हाई टेक्नोलॉजी के क्षेत्र में सहयोग हम दोनों की प्राथमिकता है. हम मानते हैं कि जापानी टेक्नोलॉजी एंड इंडियन टैलेंट आर अ विनिंग कॉम्बिनेशन. चंद्रयान 5 मिशन में सहयोग के लिए इसरो और जाक्सा में बनी सहमति का हम स्वागत करते हैं. ఎన్డీఏ పాలనలోనే అస్సాం ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గత పాలకులు చొరబాటుదారులను ప్రోత్సహించేవారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్రమ చొరబాట్లపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. గౌహతిలో పర్యటించిన షా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత నాయకత్వంలో అస్సాం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రూపాంతరం చెందుతోందన్నారు షా. इतने सारे प्रबुद्ध जन बैठे हैं, मुझे कहे कि मतदाता सूची में विदेशी नागरिकों को स्थान मिलना चाहिए क्या? कि अपनी वोट बैंक को मजबूत करने के लिए येन केन प्रकार सत्ता प्राप्ति के लिए मतदाता सूची में से घुसपैठियों को निकालने का विरोध हो रहा है. कि आसाम को और पूरे देश को घुसपैठिया मुक्त कराने का हमारा संकल्प है और वो हम पूरा कर करेंगे. ప్రపంచ దేశాలతో వాణిజ్య చర్చల్లో దేశ ప్రయోజనాలకే మోదీ సర్కార్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఏ దేశంతోనైనా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. అయితే ఆ చర్చలు దేశంలోని 140 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలాగా ఉంటాయని చెప్పారు. భారత్తో ఎఫ్టీఏ అగ్రిమెంట్ కోసం అన్ని దేశాలు పోటీ పడుతున్నట్లు చెప్పారు గోయల్. But let this be a completely self-sufficient, industry-led initiative. And at every point of time, the important criteria should be an assessment of its outcome and whether the participants go back happy and satisfied at their investment. బీహార్లో సీఎం నితీష్ సర్కార్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఓటర్ అధికార్ యాత్రలో ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు. 13వ రోజు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో కలిసి గోపాల్గంజ్లో పర్యటించారు. ఈసీ, బీజేపీ ఓట్ల చోరీపై పోరాటం కొనసాగుతోందన్నారు. బీహార్లో అవినీతి, నియంతృత్వ పాలన అంతమొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాహుల్. हम बीजेपी की चोरी, नरेंद्र मोदी की चोरी आपको दिखाने जा रहे हैं. इसलिए बीजेपी के सारे नेता ऊपर नीचे जंप कर रहे हैं. हिंदुस्तान इनकी सच्चाई को समझेगा, अपनी मन की बात नरेंद्र मोदी को बताएगा. కేంద్ర మంత్రి అమిత్ షాపై సంచలన కామెంట్స్ చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశంలోని బంగ్లా అక్రమ వలసలకు కారణమైన అమిత్ షా తల నరికి పెట్టినా తప్పులేదన్నారు. ఎన్డీఏ సర్కార్ దేశ సరిహద్దులను రక్షించలేకపోవడంతోనే మన మహిళలు అనేక అవమానాలకు గురవుతున్నట్లు చెప్పారు. చొరబాటుదారులు మన భూములను ఆక్రమిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే కారణమన్నారు మహువా మొయిత్రా.